ఒకప్పుడేమో బ్రిటిష్ గో బ్యాక్, దాని తర్వాత మన తెలంగాణ ఆంధ్ర వచ్చేసరికి ఆంధ్ర గో బ్యాక్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అని వచ్చింది. మళ్ళీ నాకు ఒక భయం వేస్తుంది, నెక్స్ట్ గో బ్యాక్ డిస్టిక్లు గో బ్యాక్ అంటారా అనేసి. సిద్దిపేట గో బ్యాక్, లేకపోతే సంగారెడ్డి గో బ్యాక్, ఇలా మహబూబ్ నగర్ గో బ్యాక్ అనేసి మళ్ళీ మన కొత్త ఉద్యమం వస్తుందనే ఆలోచనతోని ఈ విషయం మీకు చెప్తున్నాను. సో లోతుగా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ యొక్క గో బ్యాక్ అనే నినాదం ఎక్కడి నుంచి మొదలైందనే దానిపైన ఒకసారి డీప్గా పోదాం. కేంద్ర మంది ఏం మాట్లాడారనో లేకపోతే ఇంకో నాయకుడు ఏం మాట్లాడారనో పక్కన పెట్టేసేసి ఒకసారి వీ విల్ గో టు ది హిస్టరీ. 1496లో వాస్కో డి గామా గారు పోర్చుగీస్ నుంచి మన ఇండియాని వెతుక్కుంటూ వచ్చాడు. దేని గురించి వచ్చాడు? ఇక్కడ వ్యవసాయం చేద్దామని రాలేదు అతను. ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను వ్యాపారం చేద్దామనేసి, ట్రేడింగ్ చేద్దామనేసి, ఇక్కడ నుంచి రూపాయి కొన్న వస్తువు అక్కడికి వెళ్ళేసి 10 రూపాయలకు అమ్మి బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకుంటున్నటువంటి కంట్రీగా మారింది పోర్చుగీస్ త్రూ వాస్కో డి గామా. దాని తర్వాత మన దేశానికి డచ్ వాళ్ళు వచ్చారు. వీటన్నిటిని చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు 1600 సంవత్సరంలో. ఎగ్జాక్ట్లీ. సో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ క్వీన్ ఎలిజబెత్ రాణితో ఒక మొర పెట్టుకున్నాడు. సర్ విలియమ్స్ హాకిన్స్ అనే వ్యక్తి, అమ్మ మన యూరోప్లో అంతా కూడా పోర్చుగీస్ డచ్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. సో మనం ఇలాగే ఉంటే మనం వెనకబడిపోతాము. మనం ఇండియాతోని వ్యాపారం చేయాలి, భారతదేశాన్ని దోచుకోవాలి అనే దానిపైన వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఏం చేద్దామని మొదలుపెట్టారు? వ్యాపారం చేద్దామని వచ్చారు. అక్కడ ఎలిజబెత్ రాణితోని పర్మిషన్ తీసుకొచ్చి విలియం హాకిన్స్ గారు హెక్టార్ అనే షిప్ పైన, ఎంజీ హెక్టార్ కాదండి, హెక్టార్ అనే షిప్ పైన వాళ్ళు బయలుదేరి పెట్టెలు పట్టుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ వ్యవసాయం చేయడానికి రాలేదు, మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి సంపదని దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళు ప్రయాణించారు. సో ఈ పెట్టెల వ్యాపారం అంటే ఈ సూట్ కేసు పట్టుకొని ప్రయాణం ఎలా మారిందంటే ఇవాళ మన వాళ్ళు కూడా వెళ్తున్నారు, వివిధ దేశాలకు బ్రతుకుదేరు గురించి వెళ్తున్నారు. ఎక్కడ మీరు వెళ్ళినా కానీ కూడా మన వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి, ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేసి అక్కడ వ్యవసాయం ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అనుకోండి, ఉపాధి అవకాశాలు అనేది కొల్లగొడుతున్నారనే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా గో బ్యాక్ అనే దానిపైన మూలాన్ని ఒకసారి మీరు వెతికినట్టయితే స్థానికులకు సముచిత గౌరవం దక్కనప్పుడు ఇలాంటి ఉద్యమాలకు తావుస్తుంది. ఓకే.